ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినముగా తండ్రి, మా జీవితంలో ఒక దినాన్ని మాకు ప్రవేశపెట్టిన విధానమును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. మీ సన్నిధి ఎంతో విలువైనది తండ్రి. మేము అజాగ్రత్తగా ఉండకుండానట్లుగా ఏవేవో చిన్న కారణాలు చొప్పున తండ్రి మీ సన్నిధిని పోగొట్టుకునకుండానట్లుగా తండ్రి, మీ సన్నిధిని అనుభవించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని తండ్రి. మీ మాటలు ఎంతో మాధుర్యమైనవి. లోకములో మేము ఉన్నాము గనక తండ్రి, ఇదిగో లోకములో నుండి తండ్రి మీరు మమ్మల్ని విడిపించారు. లోకంలోనే జీవిస్తున్నాము కానీ తండ్రి, ఆ లోక సంబంధులుగా మేము ఉండక మీ రాజ్య సంబంధులుగా మేము జీవించడానికి తండ్రి ప్రతి ఒక్కరిని మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా బలపరచండి, స్థిరపరచండి. మీ కుమారులు ఇంతవరకు కొన్ని మాటలు తెలియజేస్తున్నారు దేవా. ఆ మాటలను హృదయపూర్వకంగా స్వీకరించడానికి ప్రతి ఒక్కరికి మంచి మనస్సులను అనుగ్రహించండి. గ్రంథంలో నుండి తండ్రి కొన్ని మాటలను ధ్యానిస్తుండగా తండ్రి, నిలబడిన నా యందు ఏమీ లేదు కానీ తండ్రి, మీ పరిశుద్ధాత్మ చేత తండ్రి మా హృదయాలను నింపి మా నోట మీ మాటలుంచి అవి మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనుగ్రహించి మీరే మహిమ పొందమని వింటున్న ప్రియమైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ వాక్యం ద్వారా స్థిరపరచండి, బలపరచండి. మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. అన్న ఫ్యాన్ అయ్యండి అన్న ఒకసారి. ఫ్యాన్ మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుని వాక్యంలోనికి వెళదాం. మొదటివారు అనేకులు, కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ వచనాన్ని ఎలా తీసుకుంటుంది క్రైస్తవ సమాజం అనేది మనం ఆలోచన చేస్తే, చాలా సంవత్సరముల క్రితం యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి విశ్వాసంలోనికి వచ్చి సంఘంలో ఒక పాత్రగా వాడబడుతూ కొన్ని దినాలలో వారి విశ్వాసం అనేది కొంచెం కొన్ని సందర్భాలలో వెనుకడుగు వేసినప్పుడు వారి విశ్వాస సంబంధమైన జీవితాల్లో వారు చెప్పే మాటలు ఏమిటో తెలుసా? లేక నూతనముగా ఎవరైనా యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి తారసపడినప్పుడు, ఇదిగోనండి దేవుని ఒక్క వాక్యంలోనే ఉంది కదా, మొదటివారు అనేకులు, కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. ఇదిగో ఈ వచనం మా గురించే రాశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, మీకు ఇంకా తెలియదేమో అని మాట్లాడుతూ ఉంటారు. అసలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించే విధం కానీ, దేవుడు ఆ సందర్భంలో ఆ మాటను ఎందుకు రాయించాడు అనేది కానీ మనకి అర్థం కావాలి అంటే ముందుగా పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి తప్పనిసరిగా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటి వారిని కడపటి వారిగా ఉంటారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని చెప్పారంటే, ఈ సందర్భాన్ని మాట్లాడదామని ఈ రోజున దేవుడు నాకు తలంతిచ్చినప్పుడు, ఇది నిన్నటి ఉదయకాలంలోనే వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, ఎప్పుడు దేవుడు నిద్ర మేల్కొలిపాడో తెలుసా అండి?
2:30 నిన్న ఉదయం 11 గంటలకు పడుకుంటాను. రోజు 10:30 దాటితేనే కానీ పడుకోను నేను. 10:30, 11 గంటలకి నిద్రకి ఉపక్రమించిన నేను మళ్ళీ 2:30 లేచినప్పుడు చాలా సందర్భాల్లో మళ్ళీ పడుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ నిన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన మాటలు కొలది ఇంకా మళ్ళీ నిద్ర అనేదే రాలేదు. దేవుని యొక్క వాక్యం చాలా మాధుర్యమైనది ప్రియమైన వాళ్ళారా. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన జీవితాల్లో విజయాలు చూడలేం, బలహీనపడిపోతూ ఉంటాం. దేవుణ్ణి అపార్థం చేసుకోవడానికి ఎక్కువగా వచనాలను ఉపయోగించుకుంటూ ఉంటాం. చాలామంది నా దగ్గర మాట్లాడిన మాటలు, ఎందుకంటే అన్యజనుల్లో నుండి మనం అందరూ అన్యజనులే. ఇశ్రాయేలీయులు తప్పించి ఈ భూమి మీద ఆరిన నేల మీద ఉన్న ప్రతి జాతిలో ఏ మనుష్యుడైనా సరే ఎవరు అని దేవుణ్ణి అడిగితే మీరు అన్యజనులు అని సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది అంటే, ఈ ఉదయకాలంలో మన ఆరాధన సమయం ఎంత? 10:30 ఎవరు రాలా. కొన్ని నెలలుగా రాని ఒక విశ్వాసురాలు ఇవాళ వచ్చారు. కొన్ని నెలలుగా రావట్లేదు వారి మరియమ్మ, మీ ఇంటి వెనకాల ఆవిడ మరియమ్మ గారు కొన్ని నెలలుగా రావడం లేదు ఆమె, ఆ చెల్లె. కానీ ఈ రోజున ఏమి బుద్ధి పుట్టిందో సంఘానికి నడిచారు. వచ్చేసరికి ఎవరు లేరు, మేము కూడా లేం, కొంచెం లేట్ అయింది. అప్పుడే రెడీ అవుతున్నారు మా వాళ్ళు, పైకి అయిపోయారు, రెడీ పైకి వెళ్ళండి, ఇలా బలహీనపడతారని నేను భయపడుతూ ఉంటాను. మన వలన ఏ ఒక్కరు కూడా బలపడేవారిగా ఉండాలి, కానీ బలహీనులుగా ఉండకూడదు. ఎంతో కొంతమంది అయినా మనం చేరి ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే సమయానికి వచ్చిన వారు వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. అక్కడికి మాట్లాడితే ఎవరితో మాట్లాడాలని అన్నారు. మాట్లాడాలంటే బైబిల్ పట్టుకెళ్ళక్కల, బైబిల్ ఇక్కడ మళ్ళీ రావాలనుకున్నాము, ఏం చేస్తారో బైబిల్ ఇక్కడ పెట్టి వెళ్ళాలి. సరే అనుకున్నాను. ఇంకా ఆలోచన చేయవలసింది ఏమిటంటే, మన విశ్వాస జీవితము ఇంకొకరికి మార్గాన్ని చూపించేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి, దేవుళ్ళు ఎదిగింపచేసేదిగా ఉండాలి. చదువుకున్న వాక్య భాగంలోనికి వెళదాం. ఈ మాట అర్థమైంది కదా. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు చెప్పారో, ఎవరిని ఉద్దేశించి చెప్పారో అంటే, యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత కొందరు మొదటివారు కడపటివారు అవుతారని చెప్పాడా, లేతే కడపటివారు మొదటివారు అవుతారని చెప్పాడా? ఏ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో. ఆయన ఇంకా ప్రాణం పెట్టలేదు. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాటలు. అదే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటూ వెళదాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అంటున్నాడు. ఏంటి ఆయన ఆలోచన? శరీర సంబంధులంటే ఆయన ఇంటి పార్టీ వాళ్ళు కావచ్చు, ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు.
వాళ్ళ శరీర సంబంధులు అని చెబుతున్నాడు. మరి ఆత్మ సంబంధులు ఎవరయ్యా పౌలు గారని అడిగారు అనుకోండి, ఆయన చెబుతాడు, యేసుక్రీస్తునందు ఉన్న వారందరూ నాకు ఆత్మ సంబంధులు. కానీ ఇశ్రాయేలీయుల గురించి ఏం చెబుతున్నాడు ఆయన? శరీర సంబంధులు అని చెబుతున్నాడు. మనకు కూడా శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధమైన కుటుంబం మనది. మనమందరం ఎవరము? ఆత్మ సంబంధులం. అంటే ఒక తండ్రికి రక్తం పంచుకుని పుట్టకపోవచ్చు, ఒక తల్లికి యేసుక్రీస్తు రక్తము వలన మన హృదయాలు కడగబడి విశ్వాసులుగా మార్చబడి సంఘముగా చేరాము అంటే మనమందరినీ ఏమంటున్నాడు? కుటుంబము అని పిలుస్తున్నాడు దేవుడు. అంటే మనం అందరినీ ఏమంటున్నాడు? సహోదరులు అంటున్నాడు, అన్నదమ్ములు అంటున్నాడు. ఒక కుటుంబముగా దేవుడు చూస్తున్నాడు. విశ్వాసులుగా మనం కూడా ఏం చేయాలి? ఒక కుటుంబముగా ఆలోచన చేయాలి. ఇక్కడ శరీర సంబంధాల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తూ వారు కూడా రక్షణ పొందితే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ చెబుతున్న మాటలు ఇవి. నేనేదో ఒట్టినే మాట్లాడుతున్న మాటలు కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దీనికి సాక్ష్యం ఇస్తున్నాడు అని సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇస్తూ కిందకి వెళితే గనక వారి యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతున్నాడు. యేసుక్రీస్తునందు మనం ఎవరము? ఈ రోజున యేసుక్రీస్తునందు ఎవరు మనము? దేవునికి కుమారులము. ఎవరు అంటున్నాడు? దత్తపుత్రులము అంటున్నాడు కదా. అలాగే ఇశ్రాయేలీయులు కూడా దత్తపుత్రులే, సొంత సంతానము కాదు. ఎందుకు సొంత సంతానం కాదు అని భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడి గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఆదాము అనే ఒక మొట్టమొదటి మనుషుడు తప్పు చేసినప్పుడు అందరూ దేవుడి నుంచి వేరైపోయారు. ఇశ్రాయేలీయులు ఎవరు? ఆదాము నుంచి వచ్చిన సంతానమే కదా. ఆ సంతానము కూడా ఎవరు అంటే దేవునికి దూరస్తులే. కానీ యాకోబునందు ఏమి చేశాడు దేవుడు? ఒక నిబంధన చేసుకున్నాడు అబ్రహాముతో, యాకోబుతో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన ద్వారా ఇశ్రాయేలీయులను దత్తపుత్రులుగా చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. వారేరు సొంత పుత్రులుగా మనం ఆలోచన చేస్తాం, కానీ మనము దత్తపుత్రులుగా ఆలోచన చేస్తున్నాము. కానీ వారిని కూడా ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. వీరు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనారాధులను, వాగ్దానములను వీరివి. ముందు వీరి వాగ్దానం చేశాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో. ఇదిగో మిమ్మల్ని పిల్లలుగా చేసుకుంటాను, ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపిస్తాను అని ఎవరితో చేసిన వాగ్దానం ఇది? అయితే అంత మాత్రమున మీరు పిల్లలు కాదు, యాకోబు సంతతి అయినంత మాత్రమున మీరు పిల్లలు కాదు అంటున్నాడు మళ్ళీ ఇక్కడ. అదే చెబుతున్నాడు చూడండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. అది కూడా ఉంది ఆధిక్యత వారికి. యోధా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని కూడా ఆ జాతిలో నుండే తీసుకువచ్చాడు ప్రియమైన వాళ్ళ. వారికి చాలా ఆధిక్యతలు ఉన్నవి, చాలా గొప్పతనాలు ఉన్నవి, చాలా వాగ్దానాలు వారికి ఉన్నవి. అయితే చెబుతున్నాడు చూడండి, ఈయన ఎవరు చెబుతున్నాడంటే ఈ మాటలన్నీ? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందలేదన్నంత మాత్రమున దేవుని మాట తప్పిపోయినట్ట కాదు. కొంత మాత్రము వారిని ఎడబాటుగా ఉంచాడు. ఎందుకంటే యేసుక్రీస్తును వారు అంగీకరించిన కారణంగా. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అంటే యాకోబు సంతానమైనంత మాత్రమున, 12 గోత్రములలో రక్త సంబంధులుగా పుట్టినంత మాత్రమున వారు దేవుని పిల్లలు కాదు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కింద చెబుతున్నాడు చూడండి.
అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత వారందరూ పిల్లలు కారు. రక్త సంబంధులుగా వారు ఉంటే ఉండొచ్చు, కానీ వారు అబ్రహాము ద్వారా పుడితే పుట్టచ్చు, కానీ వారు అందరూ దేవుని సంబంధులు కారు అని చెబుతున్నాడు. ఎందుకంటే ఇస్సాకు వలనైనది అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయులందరూ ఒక గర్భము నుండి వచ్చిన 12 గోత్రముల వారు ఆ ఇశ్రాయేలీయులే అయినా దేవుని సంబంధులు కాదనడానికి కారణం ఏమిటంటే వారు ఇస్సాకు వలన ఆలోచన చేసే సంతానం కాదు. ఇదేంటి, యాకోబు సంతానం అంతా ఇశ్రాయేలీయులే కదా. మళ్ళీ ఇక్కడ ఇస్సాకును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? ఇస్సాకు అనగానే మనకి రావలసిన జ్ఞాపకం ఏమిటి అంటే అబ్రహాముతో ఏం చెప్పాడు దేవుడు? ఇస్సాకుని బలి ఇమ్మన్నాడు. అంటే బలి ద్వారా దేవుడు పిల్లలుగా చేసుకోవాలంటున్నాడు. ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బలియాగము ద్వారా ఆయన్ని విశ్వసించడం ద్వారా దేవుని పిల్లలమవుతున్నాం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, ఇశ్రాయేలీయులైనంత మటుకి నా పిల్లలు కాదయ్యా వాళ్ళు అంటున్నాడు. ఎందుకు ప్రభువా నీ పిల్లలు కాకపోతున్నారు అంటే వారు ఇస్సాకు బలిని నమ్మడం లేదు. అబ్రహాము చేసిన కార్యమును వారు గుర్తించడం లేదు. అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, అది గుర్తించడం లేదు. వీరు బలి కార్యాన్ని గుర్తించడం లేదు. శరీర సంబంధులుగా ఉన్నారు. మేము దేవుని పిల్లలమంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నారు అన్నప్పుడు ఏమంటారో తెలుసా అండి వాళ్ళు? మేము అబ్రహాము సంతానము, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం స్టడీ చేస్తే కనుక మాటలన్నీ అక్కడ ఉంటాయి. మేము ఎవరికి ఎప్పుడు దాసులుగా లేమని శరీర సంబంధంగా వాళ్ళు చెబుతున్నారు. కానీ ఒకడు ఎప్పుడైతే ఒకని చేత పట్టబడతాడో వాడికి దాసుడుగా చేయబడతాడు. ఈ రోజున ప్రపంచమంతా ఇంత నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోతుందంటే ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా వారి వారి ధర్మములను జరిగించండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. స్త్రీ యొక్క ధర్మం ఏమిటి? పురుషుడి యొక్క ధర్మం ఏమిటి? భార్యాభర్తలకు ఉండవలసిన వారి యొక్క ధర్మాలను వారు కాపాడుకోవాలని చెబుతుంటే లోకంలో ఉన్న నానుడేమిటో తెలుసా అండి? ధర్మో రక్షిత అంటున్నారు. ఏమంటున్నారండి? ధర్మో రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందట. ధర్మం నువ్వు కాపాడితే, నువ్వు రక్షిస్తే రక్షించబడేది కాదు ధర్మం అంటే. నువ్వు రక్షించడం కాదు ధర్మాన్ని, నువ్వు ధర్మాన్ని ఆచరించాలి. లోకానికి తెలియని విషయం ఇది. ఏమంటున్నారు వాళ్ళు? ధర్మో రక్షితే. ధర్మాన్ని నువ్వు కాపాడగలవా? రక్షించగలవా? కాపాడలేవు, రక్షించలేవు. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ధర్మాన్ని పాటించాలి. దేవుని యొక్క విధి విధానాలు ఏమి చెప్పాడో ఆ మాటలను మనం పాటించేవారుగా ఉండాలి. ధర్మాన్ని రక్షించడం కాదు, ధర్మాన్ని ఆచరించాలి. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో స్త్రీ పురుషులకు ఏమిచ్చాడు? మీరు ఎప్పటికీ విడిపోవడానికి వీల్లేదు. మరి ఏంటండి, మోషే గారు ఇచ్చారు కదా విడాకుల పత్రం రాసుకుని విడిపోమన్నారు కదా అంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన అలా రాసిచ్చాడు. కానీ దేవుని అనాది సంకల్పం ఏంటి తెలుసా? ఏ మనుష్యుడైనా ఒక జంట ఏర్పడింది అంటే వారు మరణానంతరం వరకు వారు విడిచిపెట్టడానికి లేదు. వారిలో ఒకరు యవ్వన వయసులో ఉండి ఎవరైనా మరణిస్తే కనుక భర్త కానీ భార్య కానీ వారు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని దేవుని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏమిటంటే ఇశ్రాయేలీయులందరూ దేవుని సంబంధులు కాదు, దేవునికి సంబంధించిన వారు కదట. అంటే 12 గోత్రాల్లో మేము ఉన్నాం కదా, మేము యాకోబు సంతతి. ఇలాగా వారికి ఉన్న గోత్రాలను బట్టి వారు అతిశయించడానికి వీల్లేదు. దేవుడు చెబుతున్నాడు ఇస్సాకు వలనైనదే అంటున్నాడు.
ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన సంబంధమైన పిల్లలే పిల్లలుగా ఎంచబడతారట. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాగ్దానము ద్వారా ఈ లోకానికి పంపబడతాడని చెప్పిన ఆ వాగ్దానాన్ని మర్చిపోయారు ఇశ్రాయేలీయులు. యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా వచ్చిన క్రీస్తునే శోధించేవారుగా ఉన్నారు. ఎవరు? 12 గోత్రాల వారే. వారి శరీర సంబంధులు కనుక, వారు దేవుడు చెప్పిన విధి విధానాలను వారు ఆలోచన చేయడం లేదు కనుక, వారికి ఉన్న ఆధిక్యతలు గొప్పవే, అర్చనారాధులు అన్నీ ఉన్నాయి వారికి. కానీ వారికి లేనిది ఏమిటి అంటే ఇస్సాకు వలనైనదే దేవుని సంతానం అనే ఆలోచన వారికి లేదు. ప్రియమైన వారు శరీర సంబంధులుగా కనబడుతున్నారు దేవుడికి. ఇంకా చూద్దాం రండి ఒకసారి. దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన నిబంధనులైన వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రెబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతే చెప్పాను. ముందే చెప్పేశాడట. యాకోబుకి యాసోబు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. ఎవరికి అసలు ఆధిక్యత? ఎవరికి? యాసోబుది మొట్టమొదటి సంతానం. మొట్టమొదటిగా పుట్టిన కుమారుడికి ఈ లోకంలో ఆధిక్యత ఉంటుంది ప్రియమైన వారు. కానీ ముందుగానే భవిష్యత్తుని ఎరిగిన దేవుడు ముందుగానే చెప్పాడట తల్లితో. ఏమని? వారు పుట్టి అంటే మేలు చేశాడా కీడు చేశాడా? యాసోబు ఏదో కీడుని చేసి పోగొట్టుకున్నాడేమో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ముందుగా భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన వాడు కనుక ఏమంటున్నాడంటే వారు పుట్టి మేలైనా కీడైనా చేయకముందే ఏం చెబుతున్నాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడని ముందే చెప్పేశాడట. ఇలాంటి మనం ఏమనుకుంటామంటే ఇదేంటి పెద్దవాడికి రావాల్సిన ఘనతను చిన్నవాడికి ఇచ్చేయడం ఏంటి, దేవుడు అన్యాయిస్తాడేమో అని అనుకోకండి మీరు అంటున్నాడు కింద. అదే చెబుతున్నాడు. చదువుదానండి. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు ద్వేషిస్తున్నాడు? అసలు ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు ప్రేమిస్తాడు ఒక మనిషిని ఎందుకు ద్వేషిస్తాడు దేవుడు? వాగ్దాన రూపకమైన నిబంధనలు వారికి ఇచ్చినప్పుడు వాటి మీద ఆలోచన లేనప్పుడు ఇశ్రాయేలీయులందరూ దేవునికి దూరం అయిపోయారు ప్రియమైన వాళ్ళు. దేవుని దత్తపుత్రులుగా ప్రధానులుగా వారు ఉన్నారు. కానీ వారు కడపటి వారిగా అయిపోయారు. ఈ రోజున ఎవరు మళ్ళీ సువార్త చెప్పాలంటే వాళ్ళకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనమే వారికి సువార్త చేయాలి. మనం మీకు పెట్టాను కదండి గుంటూరు దగ్గర సంఘం, మళ్ళీ ఒక వీడియో వచ్చింది. ఇంకో ఆయన వీడియో చేశాడు. ఏం పండగ అంటే ఒక పండగ పేరు చెప్పారు. అది ముఖద్వార పండగట. ముఖద్వార పండగ వారు యాకోబు సంతతిగా వారి యొక్క బోర్డులో రాశారు. వారు చేస్తున్న పండగ 7 సార్లు వారు దేవుని మండపం అనుకున్న ఆ పరిసర ప్రాంతాల్లో 7 సార్లు ఏం చేస్తున్నారు? ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆ వీడియో మీకు పంపుతాను చూడండి, చాలా చక్కగా ఉంది. ఎలా ఉందంటే అది ఈ రోజున మన దేవీ దేవతలు అనుకుంటున్న వారి యొక్క ఉత్సవాలు ఎలా ఉంటాయి, డప్పులు కొట్టుకుంటూ పువ్వులు జిమ్ముకుంటూ అలాగే ఉన్నాయి వారి యొక్క ఆలోచనలు. అంటే దేవుడు ముందుగా చెప్పిన విధి విధానాలని వారు ఆచరిస్తున్నారు, కాదనడం లేదు. కానీ సమయం ఆసన్నమైనప్పుడు, సమయము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తునే రక్షకుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు వారికి ఇంకా ముసుగు తొలగిపోలేదట. యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూస్తారో అప్పుడు పాత నిబంధన చదువుతున్నది యేసుక్రీస్తుని చూచినప్పుడే వారికి ఆ నిబంధన కొట్టివేయబడింది అని వాళ్ళకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు అనే ప్రభువు ఈ లోకానికి వచ్చాడని వారికి తెలియదా? ఇంతకు పండగలు చేస్తున్న ఆ ఇశ్రాయేలీలకి అంటే తెలుసు. కానీ వారు ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే, వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారం వచ్చినవాడు కాదు. ఈయన యేసుని రాజుగా పంపించుతాడు అని ఆలోచన చెప్పాడు, కానీ లేఖనాలను పరిశోధన చేయడం లేదు. వారు చదవరా అంటే చదువుతారు. ప్రతి శనివారము ఏం చేస్తారంటే వాళ్ళు, మనం ఇప్పుడు ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినముగా కూడుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారు, శనివారం విశ్రాంతి దినంగా కూడుకుంటూ ఉంటారు. వాళ్ళకున్న విధానం ఏమిటంటే ఆజ్ఞలు చదువుకుంటూ ఉంటారు. మెయిన్గా వాళ్ళు చదువుకునేది ఏంటంటే ఆజ్ఞలే. నువ్వు పొరుగువాడిది దొంగిలించకూడదు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ యెహోవాను ఆరాధించాలి. దేవుడు అక్కడే, ఇంకెవరు దేవుడని అంటే ఏమని చెప్పాడు ఇశ్రాయేలీలతోటి? పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ దేని యందును ఏ రూపము చేసుకోకూడదు అన్నాడు కదా. అసలు యేసుక్రీస్తుని అంగీకరించకూడదని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి ఎవరు చెప్పాలి అంటే, యేసుక్రీస్తును నమ్ముకున్న మనమే వారికి సువార్తను ప్రకటించాలి. వారు వింటారా వినకపోతారా అన్నది తర్వాత విషయం. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఈ రోమాపత్రికలో రాస్తూ ప్రతి చోట ఇశ్రాయేలీయుల గొప్పతనం గురించి మాట్లాడతాడు. అన్ని విషయాల్లో గొప్పవారుగా ఉన్నారు, కానీ యేసుక్రీస్తుని అంగీకరించే విషయంలో వారు అజ్ఞానులుగా ఉన్నారు అని బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, మొదటి వారు ఏమైపోయారు? కడపటి వారైపోయారు. కడపటి వారం అంటే అసలు దేవుడు అంటే ఎవరో తెలుసా? మనకే తెలియదు. దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన ఎలా ఆరాధించాలో తెలియదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అదే మాటలు. ఏమని ఉంటాయి? మీరు మునుపు దేవుని ఎరగని వారు, దేవునికి దూరస్తులై ఉన్నారు చెప్తున్నాడు కదా ఆ మాటలన్నీ. అంటే మొదటి వారు కడపటి వారయ్యారంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి అతనికంటే ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తర్వాత తర్వాత ఎప్పుడైనా సరే ఒక విశ్వాసం యేసుక్రీస్తులోనికి వచ్చాడు అనుకోండి, అంటే ముందటివాడు వెనకటివాడు అవుతాడని ఏం చేయాలి? విశ్వాసాన్ని తగ్గించుకుని మనం వెనక్కి వెళ్ళిపోవాలా? అది కాదు చెప్పేది. వాక్యం అర్థం కాకపోతే చాలా అపార్థం అవుతుంది. చాలామంది నాతో మాట్లాడారు ఈ మాట. ఏమండి ఆదివారం కదా చర్చికి వెళ్ళలేదేంటి మీరు? దేవుడికి దూరంగా ఉంటున్నారేంటి, ఇలా అవుతున్నారేంటి, పరిస్థితులు ఏంటి అని మాట్లాడినప్పుడు, మరి నేను దేవుడిని నమ్ముకుని ఆరాధన జరిపిస్తున్నాం. వాళ్ళు అనే మాట ఏంటంటే, దేవుడు చెప్పాడు కదండి, ముందే చెప్పేశాడు మా గురించి. ఏం చెప్పాడు అంటే, ఇదిగో మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారట. కడపటి వారు మొదటివారు. మీరు కడపటిగా వారికి వచ్చారు, మీరేమవుతున్నారు? ఇప్పుడు మొదటగా దేవుడిని ఆరాధిస్తున్నారు. మేమేం అవుతున్నాం? దేవుడు దూరం అయిపోమని చెప్పాడా? ఇశ్రాయేలీయుల గురించి రాయించిన మాటలు ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు మొదటగా ఎంచుకోబడిన వారు, దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారు. వారిని గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వారు అనేకులు కడపటి వారుగా అవుతారని మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న విశ్వాసుల్లో కాదు. ఇది ఉండవలసింది. అర్థమవుతుందండి? అలాగని
యాకోబును ప్రేమించాడు దేవుడు, యాసోబుని ఏం చేశాడు? ద్వేషించాడు. భవిష్యత్తు జ్ఞానం తెలిసినవాడు గనక దేవుడు యాకోబునే ఆశీర్వదించాలనుకున్నాడు. దేవుడు ఆశీర్వదించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ముందుగానే భవిష్యత్ జ్ఞానం ఎరిగినవాడు గనక మన తల్లి గర్భములోనికి రాకముందు కూడా మన గురించి ఆలోచనలు ఉన్నాయి. ఉంటాయా ఉండవా? పోలే కీడు చేశాడు, మేలు యాకోబు మేలు చేశాడు, లేక యాసోబేమో ఏం చేశాడు? కీడు చేశాడని కాదు నిర్ణయం తీసుకుంటా. వారు పుట్టి మేలైనా ఏం చేయలేదట, కీడైనా చేయకముందే దేవుడు నిర్ణయం తీసుకుని వారి తల్లితో చెప్పాడట. ప్రియమైన వాళ్ళ చూడండి ఒకసారి, పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమంటాము? ఇలా రాశాడు దేవుడని ఏమంటావు? దేవుడు అన్యాయస్తుడని మీరు అలా అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. ఇదే రోమీలకు రాసిన పత్రిక. దేవుడి గురించి మనం అస్సలు తప్పుగా ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క బుద్ధి బాహుల్యములు ఎంతో గొప్పవంట. ఒక్కోసారి మనం పొరపాటు చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మన కుటుంబాల్లోనో మన వ్యాపారాల్లోనో కొన్ని నిర్ణయాలను తప్పుడుగా తీసుకుంటూ ఉంటాం. అంటే తీసుకోవాలని కాదు, పొరపాటు పడుతూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు ప్రియమైన వాడు. ఆయన బుద్ధి జ్ఞానములు ఎంతో గొప్పవి. ఒక మనుష్యుడు ఇది ఎలా చేసేవేంటి? కుమ్మరివాడితో కొండ ఏం చెప్పచ్చా? నన్ను ఎందుకు ఇలా రూపించావని మనం చెప్పగలమా? చెప్పలేమండి. ఈ సృష్టిని ఎలా ఎందుకు తయారు చేశాడు అని ఒక శాస్త్రవేత్త కానీ, ఈ లోకంలో గొప్ప జ్ఞాని అనుకుంటున్నవాడు కానీ దేవునికి పేరు పెట్టడానికే వీలు లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన యొక్క బుద్ధి జ్ఞానములను ఆలోచించడానికి అస్సలు మనకి అంతుపట్టదు. ఈ లోకంలో ఉన్న శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు ఏమిటి అంటే, ఇప్పటి వరకు కొత్త టెక్నాలజీస్ ఎన్నో కనుగొని ఎన్నో నూతనంగా రూపొందిస్తున్న వారు చెబుతున్న మాటలు ఏమిటి తెలుసా? ఈ విశ్వం గురించి, ఈ సృష్టి గురించి మేము తెలుసుకున్నది ఇది 100% అయితే మేము తెలుసుకున్నది ఒక 5% అని చెప్తున్నారు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. ఈ మాట ఇందుని గురించేనా అనే ఆలోచన మనకి అపార్థం చేసుకునేవారు ఉండొచ్చు. విశ్వాసుల గురించి కాదు రాసింది అని దృఢపరచుకోవడానికి ఇంకొక వాక్యాన్ని చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 36వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్దాం. దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతుంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే
ఈయన ద్వారానే పాపక్షమాపణ. అంటే ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలన్నీ అంటే ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఈయన వలనే పాపక్షమాపణ మీకు, ధర్మశాస్త్రం వలన కాదు. వాళ్ళకు ఉన్నదేంటి గొప్పతనం? ఇశ్రాయేలీయులకు ఉన్నదేంటి? ధర్మశాస్త్రమే ఉంది వాళ్ళ దగ్గర. మోషేయే వాడికి తెలుసు. మోషేయే ఎందుకు తెలుస్తున్నాడు? మోషే మీద మనసు పెట్టుకున్నారు కాబట్టి. మోషే ఇచ్చిన మాటల మీద వారు ఆలోచన చేసుకుంటే యేసుక్రీస్తు అర్థమయ్యే ఉండేవాడు. వాళ్ళకు ఉన్న ఆలోచన ఏమిటి అంటే ఎంతసేపుని మోషే మీదే ఉండిపోయింది గ్యాస్ అంతా, మోషే ఇచ్చిన ఆజ్ఞల మీద. అదే చెబుతున్నాడు చూడండి, ఆయన ద్వారానే పాపక్షమాపణ కలుగుతున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక, ఏ విషయంలో తీర్చబడలేదు అంటే ఇంకా సంపూర్ణులు కాలేకపోతున్నారు. ఆ విషయములన్నింటిలో విశ్వసించు అంటే యేసుక్రీస్తుని విశ్వసించు ప్రతివాడును ఈయన వలనని నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియనుగాక అంటున్నాడంటే తెలియలేదు, అర్థం కాలేదు వాళ్ళకి. మీకు తెలియాలి గాక అంటున్నాడు అంటే అర్థం కావట్లేదు వాళ్ళకి. చెబుతున్నాడు ఇంకా చూడండి, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి నశించుడి. అంటే యేసుక్రీస్తుని తిరస్కరించడం వల్ల ఏమొస్తుంది? నశించిపోతారట. ధర్మశాస్త్రం మీదే మనసు ఉంచుకుని చచ్చిపోయాడు అనుకోండి ఆ మనుషుడు, వాడు ఇశ్రాయేలీయుడే కావచ్చు, యాకోబు సంతతే కావచ్చు, కానీ ఏమైపోతాడు? నశించిపోయే జాబితాలో ఉన్నాడు. ఎందుకంటే పాప క్షమాపణ అనేది ఎవరి మూలంగా కలుగుతుంది ఈ భూమి మీద అంటే కేవలము నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు మూలంగానే పాప క్షమాపణ కలుగుతుంది. అదే చెబుతున్నాడు ఇశ్రాయేలీయులతోటి. ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరట. యేసుక్రీస్తు చేసిన కార్యం ఏం చేశాడు? అపోస్తులైన పౌలు గారు ఏం ప్రకటన చేశానంటున్నాడు ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో? సిలువను గూర్చిన వార్తను ఈ లోకానికి ప్రచురం చేశాడు. ఈ లోకానికి ప్రచురం చేసే ముందు ఏం చేయించాడు దేవుడు అంటే ఇశ్రాయేలీయులకు ప్రకటన చేయించాడు. ముందుగా సువార్త ఎవరికి ప్రకటించబడింది అనుకుంటున్నారు? అన్యజనులకు కాదు, ముందుగా ఇశ్రాయేలీయులకు ప్రకటించాడు దేవుడు. ముందుగా వారు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ఏం చెబుతున్నాడు ఇంకా, నమ్మరట. ఆ కార్యం గురించి చెబుతున్నా నమ్మరట. వారు సమాజ మందిరముల్లో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకున్నారట. కొంతమంది వేడుకుంటున్నారు, కొందరైతే వెళ్ళిపోయారు, మనసు లేదు. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. కొందరైతే మత ప్రవిష్టులు ఉన్నారట. అంటే ఎప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తాడంటే నా మాటే గొప్పది అని చెప్పుకునేవాడు ఎప్పటికీ దేవుని దగ్గరికి రాలేడు. ఎదుటివాడు ఏం చెబుతున్నాడు, ఆ చెప్పే మాటల్లో ఏముంది, కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు ఆ మాటలు అర్థమవుతాయి. లేదండి ఇశ్రాయేలీయుడు ఒప్పుకొని వాడు ఏమంటాడంటే లేదండి ధర్మశాస్త్రం కంటే గొప్పది లేదు ఈ లోకంలో మాకంటాడు. అతన్ని ఏం చేయలేం, మనం బాగు చేయలేం. ధర్మశాస్త్రం గొప్పదా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు గొప్పవాడా? యేసుక్రీస్తే కదండి గొప్పవాడు. విశ్రాంతి దినం గొప్పదా? విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నవాడు గొప్పవాడా? ప్రభువే గొప్పవాడు. ఆ విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చిందే ప్రభు.
విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు అని ఆలోచన చేస్తుంది సమాజం. అందుకని వారు చాలామంది అంగీకరించలేకపోయారు. కానీ వీరిద్దరూ సువార్త చేసినప్పుడు ఏం చెబుతున్నాడు? భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు, వీరు అంటే తిరిగి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెంబడించినప్పుడు ఏమంటున్నారు? దేవుని కృపయందు నిలకడగా ఉండండి. మీరు ఇంకా తిరిగి చూడొద్దు, మీరు మళ్ళీ ధర్మశాస్త్రం ఎంపు చూడొద్దు మీరు ఎప్పటికీ కూడా. దేవుని కృప అంటే యేసుక్రీస్తు అందే మీరు నిలకడగా ఉండాలి. చూడండి, నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని సువార్త మీకు చెప్పడం ఆవశ్యకం. ఎందుకంటే దేవుని ప్రణాళికలో మీరున్నారు. ముందుగా యేసుక్రీస్తు సువార్తను మీకు చెప్పడం ఆవశ్యకమే అని చెబుతూ ఏమంటాడు చూడండి, ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. యాలయనగా అని చెబుతున్నాడు. మళ్ళీ వివరణ ఇస్తున్నాడు. ఎందుకు ఇలా చేయవలసి వస్తుంది? మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేయవలసి వస్తుంది? అన్యజనుల వద్దకు ఎందుకు వెళ్ళవలసి వస్తుంది ఈ సువార్త అని వివరంగా చెబుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? యాలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని చెప్పాడట. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అన్యజనులకు వెలుగుగా. ఈ మాట ఎక్కడ ఉంటుంది? లోకాసు వార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తులోకి వచ్చిన ప్రియుల గురించి దేవుడు మీరు మొదటివారు కడపటివారు అవ్వాలని దేవుని వాక్యం బోధించడం లేదు. కానీ లోకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అసలు ఈయన ఎందుకు పంపించావంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అర్థమైందండి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అన్యజనులకు వెలుగుగా వచ్చాడు. చాలామంది చెప్పే మత ఛాందస్సవాదులు చెప్పే మాటలేంటి తెలుసా? ఇశ్రాయేలీలకు రక్షకుడుగా వచ్చాడు, వాళ్ళనే రక్షించుకోలేకపోయాడు. అసలు దేవుని ప్రణాళిక అర్థం కాలేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏం మారు మనసు ఎందుకు పొందాలి? అసలు ఇశ్రాయేలీలు ఎందుకు మారు మనసు పొందాలి? వాళ్ళు పాపులని కాదు. అక్కడ ఏమిటంటే వారికి మారు మనసు దేని మీద నుంచి దేని మీదకి మారాలంటే వారికి హృదయంలో ఉన్న ధర్మశాస్త్రం మీద నుంచి మనస్సు యేసుక్రీస్తు అనే కృప మీదకి మారిపోవాలి మనస్సు అంతా. ఈ రోజున క్రైస్తవులుగా మారిన మనం కూడా ఆనాడు యూదులే కాదు, ఈనాడు ఉన్న యూదులే కాదు యేసుక్రీస్తుని అంగీకరించకపోవడం, ఈనాడు యేసుక్రీస్తుని నమ్మిన క్రైస్తవులు కూడా మనసంతా దేని మీద ఉంటుందో తెలుసా అండి? ఆజ్ఞల మీదే ఉంటుంది, ధర్మశాస్త్రం మీద ఉంటుంది. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే ధర్మశాస్త్రం వలన ఏ మనుష్యుడు నా ఎదుట నీతిమంతుడు కాదు. మరి ఎందుకు ఇచ్చావయ్యా ధర్మశాస్త్రం అంటే? ఇదిగో మనుషుల యొక్క దుర్మార్గత పెచ్చిపోరకుండునట్లుగా వారికి ఇచ్చాను. కానీ దేవుని కృప ఎందుకు ఇచ్చానంటే అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు చాలామంది నాతో మాట్లాడిన మాటలు, ముందుగా విశ్వాసులైన వారు, యేసుక్రీస్తులోకి వచ్చిన వారు మాట్లాడిన మాటలు ఏంటంటే మొదటివారు అనేకులు
కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. యేసుక్రీస్తు విశ్వాసంలోకి వచ్చిన నువ్వు అనేకులను క్రీస్తులోనికి తీసుకురావాలి, కానీ బలహీనుడిగా అయిపోతావని కాదు, ముందు నిన్ను తీసుకొస్తా. అర్థమవుతుందండి? చాలామంది అపార్థం చేసుకునే ఉంటారు ఈ ఒక్క వాక్యాన్ని, అవునా కదా? మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారంటే విశ్వాసంలో బలహీనమైనప్పుడల్లా ప్రభువు చెప్పాడు కదా ఈ మాట, అందుకని ఇలా జరుగుతుందేమో అనుకుంటున్నాం. కానీ మన గురించి కాదు, విశ్వాసుల గురించి కాదు. మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటివారు. ఇశ్రాయేలీయులు అనే మొదటి వారి గురించి మాట్లాడిన మాటలు. వారు ఏమవుతారు? యేసుక్రీస్తు విషయంలో చాలా కడపటి వారు అయిపోయారు వాళ్ళు. మళ్ళీ సువార్త ఎవరి ద్వారా వెళ్ళాలి? వాళ్ళకి యేసుక్రీస్తుని నమ్ముకున్న మన ద్వారా. మనం ఎవరము? ఎన్నిక లేని వారము. ఎక్కడో అదే రోమపత్రిక ఆవేదన అంతా అపోస్తులైన పౌలు గారు 11వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి అంటాడు, మనం అతిశయించకూడదని చెబుతూ ఏమంటాడంటే, మీరు అడవి ద్రాక్షావళులు, మీరు మంచి ద్రాక్షావళికి ఇశ్రాయేలీయులు అనే చెట్టుకి మిమ్మల్ని అంటకట్టబడ్డారు. మీరు వారిని చూసి మీరు ఇంకా యేసుక్రీస్తుని వాళ్ళు నమ్ముకోలేదని మీరు నమ్ముకున్నారని అతిశయించి ఏదో చంకలు కొట్టుకోవడం కాదు అని చెబుతాడు. వారికంటే గొప్పవారేం కాదు, వారిని దేవుడు ముందుగా ఎంచుకున్నారు, మనం వారి గురించి ప్రార్థన చేయాలని ఆ మాటలు చెబుతాడు. అపోస్తులైన పౌలు గారు మనస్సు చాలా గొప్పదండి ప్రియమైన వాళ్ళ. మనం కూడా అట్టి మంచి మనస్సు కలిగి ఇంకా అనేకులు మన రక్త సంబంధులు ఇంకా లోకంలో ఎంతోమందిని క్రీస్తును నమ్ముకొని వారు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని వారు ఎంతోమంది జనాలు ఉన్నారండి. క్రీస్తులోకి వచ్చిన మనము మొదటి వారి కడపటి వారు అవ్వాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఇశ్రాయేలీయులనే మొదటి వారు యేసుక్రీస్తు విషయంలో కడపటి వారు అయిపోయారని చెప్పే వాక్యం యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మీ కృప, మీ యొక్క ఏర్పాటు ఎంతో విలువైనవి తండ్రి. మీ రక్షణ భాగ్యము తండ్రి మేము గుర్తెరిగితేనే మీలో స్థిరముగా తండ్రి నిలబడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలీయులతో మాట్లాడిన మాటలు, ఆ మాటలు ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడినవి, అవి సంఘమునకు వర్తిస్తాయా లేదా అనే ఆలోచన లేకుండా చాలామంది క్రైస్తవులు తండ్రి మొదటివారు కడపటివారు అవుతారని బలహీనలు అవుతూ ఉన్నారయ్యా. వారందరినీ క్రీస్తు ద్వారా బలపరచడానికే మీరు ఈ రోజున నా నోట ఉంచిన మాటలను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. అల్పుడును అయోగ్యుడును ఏమాత్రము జ్ఞానము లేనివాడిని తండ్రి, కేవలము మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మీరు ఈ మాటలన్నిటినీ సెలవిచ్చిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. మేము మరింతగా దీనులుగా ఉండడానికి, మీ యొద్ద నేర్చుకునడానికి తండ్రి, మీ కృపలో ఎదగడానికి తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా బాహుల్యము తండ్రి ఎంతో గొప్పది. కేవలము మీ ఉచితమైన కృప చొప్పునే మేము రక్షణ పొంది ఉన్నామయ్యా. ఏ మనుష్యుడును దేని యందును అతిశయించడానికి వీలు లేదని తెలియజేసిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి, మీరు 2 నిబంధనలను మీరు ఈ లోకానికి అనుగ్రహించి ఉన్నారు. మొదటి నిబంధన ఇశ్రాయేలీయులకు ఇచ్చి ఉన్నారు. 2వ నిబంధనగా అబ్రహాము ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వదించాలని యేసుక్రీస్తు అనే కృపను ఈ లోకానికి పంపించారు. ప్రతి ఒక్కరూ ఆ కృప ద్వారానే రక్షణ పొందాలని తండ్రి, ఆయన ద్వారా మీకు పిల్లలుగా చేయబడాలి అని తెలియచేస్తున్న మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి మేము ఎన్నటికీ మళ్ళీ ధర్మశాస్త్రం వైపు తిరిగి చూడకుండానట్లుగా ఆ ధర్మశాస్త్రము కంటే విలువైన వారిగా గొప్పవాడిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తునే మేము నిరీక్షిస్తూ ఆయనలో తండ్రి జీవిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అనేక మేలులను మేము పొందుతూ ముందుకు కొనసాగులాగన తండ్రి దీవించి ఆశీర్వదించమని విన్న వాక్యము తండ్రి దుష్టుడు ఎత్తుకుపోకుండానట్లుగా మా హృదయాల్లో ఫలించులాగన తండ్రి
కృప చూపించి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునే యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.